మీ దగ్గర గర్ల్స్ ఒకటే ఫోటో ఉంటే ఈ వీడియో అయితే మీ గర్ల్స్తో అయితే ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్ కానీ అండ్ మీ సిస్టర్స్ కానీ ఉంటే ఈ వీడియో అయితే ట్రై చేసి ఇవ్వండి. వాళ్ళకి చాలా ఇంప్రెస్ అవుతారు వాళ్ళు. ఒక్కసారి మీరైతే ఒక వీడియో అయితే చూసేయండి. వీడియో చూసిన తర్వాత ప్రాజెక్ట్ ఎక్కడుంది అండ్ ఎలా చేసుకోవాలని డీటెయిల్గా నేను వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే. డెమో అయితే చూసారు కదా! ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే మాత్రం ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ లైక్ చేసి మన ఛానల్‌ని కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కొద్దిగా సపోర్ట్ అయితే చేయండి. ఇప్పుడు మీకు ఈ టెంప్లేట్ అయితే ఇస్తాను మీకు. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ మీకు టెంప్లేట్ కోసం అయితే డైరెక్ట్ గూగుల్‌లోకి వచ్చి సెర్చ్ చేయండి మీరు. టీకే క్రియేషన్ జింద్ అని టైప్ చేస్తే మనకు ఈ సైడ్ వస్తది. ఈ సైడ్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మనకు ఈ వెబ్‌సైట్ అయితే ఓపెన్ అయిపోద్ది. ఓపెన్ అయిన తర్వాత ఇలా కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు సెర్చ్ బార్ ఉంటది. ఒకవేళ యాడ్స్ వస్తే స్కిప్ చేసేయండి. స్కిప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సెర్చ్ బార్ ఉంటుంది. సెర్చ్ బార్లో సేమ్ టైప్ చేయండి మీరు. TK299 అని టైప్ చేస్తే మనకు ఈ తమిళతో పాటు ప్రాజెక్ట్ వస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మీకు ప్రాజెక్ట్ లింక్ ఉంటుంది. కింద 2 ఫ్రాంట్స్ అనేది ఇచ్చాను మీకు. ఈ 2 ఫ్రాంట్స్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకొని ఎలైట్ మెషన్లో అయితే ఇన్పుట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఫాంట్ మీద ట్యాప్ చేయగానే ఏదో ఒక మెయిల్ అడుగుతుంది. ఆ మెయిల్ ఇచ్చేసేయండి అండ్ ఓకే కట్టేసిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. పైన కింద అన్సపోర్ట్ అని వస్తుంది కదా, అది కంగారు పడాల్సిన అవసరం లేదు, టెన్షన్ పడకండి. అండ్ పైన మీకు 3 డాట్స్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసి ఇక్కడ మీకు డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది. డౌన్లోడ్ని క్లిక్ చేయగానే మీకు మీ డ్రైవ్లో అయితే డౌన్లోడ్ అయిపోద్ది. మీరు ఈ 2 ఫాంట్స్ ఉంది అలాగనే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మీకు ప్రాజెక్ట్ లింక్ ఉంటుంది. దాని మీద ట్యాప్ చేయండి. అండ్ ఇక్కడ మీకు ఇన్పుట్ ప్యాకేజ్ అని ఒక ప్రాబ్లం వస్తే కనుక నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో ఒక వీడియో ఇచ్చాను. ఆ వీడియో చూడండి మీరు ఒకసారి. ఆ వీడియో చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇన్పుట్ ప్యాకేజ్ వస్తే ఏం చేసుకున్నా ఏంటనేది డీటెయిల్గా ఆ వీడియోలో అయితే చెప్పాను. డిస్క్రిప్షన్లో ఒక వీడియో ఉంటుంది. డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఇన్పుట్ ప్యాకేజ్ ప్రాబ్లం అనేది. కింద ఒక లింక్ ఇచ్చాను, వీడియో లింక్. ఆ వీడియో అయితే చూసేయండి. ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది. ఆ వీడియో చూసిన తర్వాత మీకు ఈజీగా అర్థమైపోతుంది ఎలా చేసుకోవాలి ఏంటండి. ఇక్కడ మీకు వెరిఫై లింక్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఇన్పుట్ అని వస్తుంది. ఇన్పుట్ మీరు ట్యాప్ చేయండి. అండ్ తర్వాత ఇక్కడ మీకు ఇన్పుట్ 100% అయిపోయిన తర్వాత పైన నెక్స్ట్ ఆప్షన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. ఒక నెక్స్ట్ ఆప్షన్ని క్లిక్ చేయగానే ఇక్కడ మీకు కంటిన్యూ ట్యాబ్ లైన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేయగానే మనకు ప్రాజెక్ట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇప్పుడు మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే కెమెరా అయితే ఆన్ చేసుకోండి. బాక్స్ని క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు మీ యొక్క ఫోటో అనేది బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోండి. మీరు ఏ ఫోటో పెడదాం అనుకుంటున్నారో ఆ ఫోటో యొక్క బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోండి. ఫస్ట్ అయితే మీరు ఎగ్జాంపుల్గా నేను ఫోటో మ్యాప్ అనేది యూజ్ చేస్తాను. యాక్చువల్లీ నేను 100% నేను ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి అదే యూజ్ చేస్తాను. మీకు ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది. అక్కడ వెళ్ళి డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఫోటో యాప్ అని, అక్కడ ఈ సింబల్తో సింబల్తో ఉంటుంది. దాన్ని ఓపెన్ చేయండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఒకవేళ మీకు స్టార్టింగ్ మీరు డౌన్లోడ్ చేశారు కాబట్టి మీకు మెయిల్ అడుగుతుంది, లేకుంటే ఏదో ఒక దాంతో మీకు లాగిన్ అయితే అయిపోండి. లాగిన్ అయిపోయిన తర్వాత ఈ విధంగా అవుతుంది. స్టార్ట్ ఫ్రమ్ ఫోటో ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఫోటోస్ ఓపెన్ అవుతుంది. మీరు ఏ ఫోటో పెడదాం అనుకుంటున్నారో ఆ ఫోటో అనేది బ్యాక్గ్రౌండ్ అయితే ఇలా ఫోటో మీద ట్యాప్ చేయగానే మీకు బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయిపోతుంది. రిమూవ్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే పైన ఎట్లా అంటే మీకు ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు చూడండి, పైన ఒక లేయర్, సెకండ్ లేయర్, కింద క్లాసిక్స్ అని వస్తుంది. థర్డ్ లేయర్ దగ్గర ఇక్కడ ట్రాన్స్పరెంట్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. మీకు బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయ్యి వస్తుంది. కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ వస్తుంది. ఎక్స్పోర్ట్ అయితే క్లిక్ చేసుకోండి. ఎక్స్పోర్ట్ అయిపోయిన తర్వాత మీ గ్యాలరీ అయితే సేవ్ అయిపోతుంది. సేవ్ అయిపోయిన తర్వాత మీరు ప్రాజెక్ట్లో అయితే వచ్చేయండి. ఇక్కడ మీకు ప్రాజెక్ట్ లేదు. ఇప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్ ఏ ఫోటో అయితే రిమూవ్ చేశారో ఆ ఫోటో అనేది ఇక్కడైతే రీప్లేస్ పెట్టుకోండి. మీరు ఫస్ట్ అయితే ఫోటో మీద ట్యాప్ చేయడం, కలం ఫిల్లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు ఫోటోస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు ఫోటోస్ అనేది రీప్లేస్ పెట్టుకోవాలి. ఇప్పుడు మీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటో ఉంటుంది కదా, ఈ ఫోటో అనేది ఇక్కడైతే రీప్లేస్ పెట్టుకోండి. ఈ విధంగా రీప్లేస్ పెట్టుకున్న తర్వాత మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు అటు ఇటు అయినా కూడా మీరు 2 ఫింగర్స్తో ఇలాగైతే అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇలా కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ నుంచి కొన్ని ఫోటోస్ స్టార్ట్ అవ్వవు, జస్ట్ ఫ్రాంట్సే ఉంటుంది. ఈ ఫ్రాంట్స్ ఇప్పుడు ఎలా యాడ్ చేసుకోవాలో చెప్తాను. దానికంటే ముందు ఇక్కడ మీకు PNG ఫోటో ఎలా యాడ్ చేసుకోవాలో చెప్పాలన్నా కదా, PNG ఫోటోని యాడ్ చేసుకోవాలి. మీరు జస్ట్ ఇక్కడ PNG ఫోటో ఉంటుంది. PNG ఫోటో మీరు ట్యాప్ చేసి కలం ఫిల్లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు ఫోటోస్ ఓపెన్ అవుతుంది. మీరు ఇప్పుడు రిమూవ్ చేసుకున్నారు కదా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటో అనేది ఇక్కడైతే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు అటు ఇటు అయినా కూడా మీకు కరెక్ట్గా అయితే మీ 2 ఫింగర్స్తో కరెక్ట్గా అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను ఎలా చేస్తున్నానో ఆ విధంగా అయితే మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మీకు అటు ఇటు అయిపోతుంది మీరు అడ్జస్ట్ చేసేటప్పుడు. లేకుంటే మీకు ఇలా వద్దనుకుంటే మీరు ఏం చేస్తారంటే ఇక కింద మీరు బ్యాక్గ్రౌండ్ ఫోటో పెట్టారు కదా, ఆ ఫోటో మీద ట్యాప్ చేసి దీని అయితే డూప్లికేట్ చేసుకోండి. +2 సెలెక్ట్ చేసుకొని డూప్లికేట్ చేసుకొని ఈ PNG ఫోటో ఎక్కడ వరకు ఉందో అక్కడ నుంచి అయితే దీని అయితే ఇటువైపు కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇలా పైకి అయితే స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మీకు PNG ఫోటో ఇచ్చాను కదా, దాని కింద అయితే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత నేను ఇచ్చిన PNG ఫోటో అయితే డిలీట్ చేసేయండి. డిలీట్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు డూప్లికేట్ చేశారు కదా, ఆ ఫోటో అయితే మీరు PNG ఫోటోకి అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేస్తారు కదా, దానికైతే రీప్లేస్ పెట్టుకోండి. మీ యొక్క PNG ఫోటో అనేది బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటో అనేది ఇక్కడ రీప్లేస్ పెట్టుకోండి.
మీకు సెట్ అయిపోతుంది, బాగా సెట్ అవుతుంది. ఇలా చేసుకోండి కావాలంటే. లేదు అనుకుంటే అక్కడ మీరు అడ్జస్ట్ చేసుకుందామనుకో అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మిస్సింగ్ ఫ్రాంట్ వస్తే ఏం చేస్తారంటే, ఎగ్జాంపుల్గా మీకు మిస్సింగ్ ఫ్రాంట్ ఏ విధంగా వస్తుందంటే, ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఎగ్జాంపుల్గా మీకు ఫ్రాంట్ అనేది ఏ విధంగా అంటే నేను చూపిస్తున్నా, వెయిట్. ఈ విధంగా మీకు మిస్సింగ్ ఫ్రాంట్ వస్తుంది. ఇలా వస్తే ఏం చేస్తారంటే, మీరు టెక్స్ట్ మీ ఇక్కడ వరకు వస్తారు కదా, ఇక్కడ మీకు వ్యూ ఆల్ ఫ్రాంట్స్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే మీ దగ్గర ఉన్న ఫ్రాంట్స్ అని ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు నచ్చిన ఫాంట్ అనేది వేసుకోవచ్చు. లేదు నేను ఇచ్చిందే కావాలనుకుంటే డౌన్లోడ్ చేసుకున్నారు కదా, దాన్ని ఏం చేస్తారంటే ఇప్పుడు 3 డాట్స్ క్లిక్ చేసుకొని ఇక్కడ ఇన్పుట్ ఫాంట్స్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయగానే మీకు ఇక్కడ డ్రైవ్ ఓపెన్ అవుతుంది. మీకు డౌన్లోడ్ ఆప్షన్లోనే ఉంటుంది. డౌన్లోడ్ మీకు స్టార్టింగ్లోనే ఉంటుంది. ఇప్పుడు డౌన్లోడ్ చేస్తారు కాబట్టి, నేను ఎప్పుడో డౌన్లోడ్ చేశాను కాబట్టి ఇప్పుడు నేను వెతకాల్సి ఉంటుంది. కాబట్టి నేను అంత టైం లేదు. ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకున్నారు కాబట్టి స్టార్టింగ్లో ఉంటుంది, దాని మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీకు ఇక్కడ ఇన్పుట్ అయిపోతుంది. అండ్ ఇక్కడైతే యాడ్ చేసుకోండి. సేమ్ ఇదే ప్రాసెస్లో ఏముండదు, సింపుల్గా ఉంటుంది. లేదు అనుకుంటే మీ దగ్గర ఉన్న ఫ్రాంట్స్ కూడా వేసుకోవచ్చు, అంతే ప్రాసెస్, ఏముండదు. అండ్ లాస్ట్ వరకు అయితే చూసుకొని అయితే కరెక్ట్గా అయితే అడ్జస్ట్ చేసుకున్న తర్వాత పైన ఆరో మార్క్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ నుంచి అయితే మీ క్వాలిటీని బట్టి ఎక్స్పోర్ట్ చేసుకోండి బెస్ట్ క్వాలిటీలో. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే కనుక ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.